హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసిన వీడియో అండి. శివరాత్రి పండగ అయిపోయి దాదాపు 1 వీక్ అవుతోంది కదండీ! నేను మామూలుగా అయితే ఏ వీడియో పండగ వీడియో అయినా ఏదైనా వీడియోస్ అయితే ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉండేదాన్ని. ఈసారి మాత్రం కొంచెం లేట్ అయిపోయిందండి. మామూలుగా నేను మా ఆయన జర్మనీ వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. అవన్నీ కంప్లీట్ చేద్దామనుకుంటే ఇంక చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట జర్మనీవి. జర్మనీ వీడియోస్‌ని పక్కన పెట్టి ఇంక శివరాత్రి వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. శివరాత్రి వీడియో పెట్టేసాక ఇంకా తర్వాత జర్మనీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను కంటిన్యూగా. ఇంకా ఆ రోజు మా ఇంట్లో అయితే మామూలుగానే పూజ కోసం అని రెడీ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు బయట ముగ్గు మాత్రం మా అమ్మ వేసిందండి. అంత పెద్ద పెద్ద ముగ్గులైతే నాకు రావన్నమాట. మా అమ్మ అయితే బాగా వేస్తుంది. ఆ రోజు అందుకే మా అమ్మ వేసిందనమాట. ఇంకా దేవుడి పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా మా ఆయన వస్తే పూజ చేయాలన్నమాట. ఇంకా మా లక్కీని చూస్తున్నారా? మా లక్కీ అప్పుడే నిద్ర లేచి వచ్చాడనమాట. వచ్చి టీవీలో శివుడి పాట వస్తూ ఉంటే వచ్చి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. నిద్ర లేచి బయటికి రావడంతోనే దండం పెట్టేసుకుంటున్నాడు దేవుడికి. ఇంకా మా లక్కీ అయితే శివరాత్రి పండుగ ఒక వారం ఉందనగా ఎప్పుడు శివరాత్రి పండుగ ఎప్పుడు శివరాత్రి పండుగ అడుగుతూనే అన్నాడనమాట. ఎందుకంటే లాస్ట్ శివరాత్రికి అన్నీ చూశాడు కదా! వీరభద్రస్వామి అవన్నీ ఇక్కడ వచ్చి అంటే నిప్పులు తొక్కేది అవన్నీ చూశాడు కదా! డ్యాన్స్ వేసేది అవన్నీ చూసి గుర్తు పెట్టుకున్నాడనమాట ఎప్పుడు పండగ అని చెప్పి. అందుకే అడుగుతూ ఉన్నాడు నిద్ర లేస్తూనే. వీరభద్రస్వామి వచ్చినాడు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడే కాదు లక్కీ రాత్రికి వస్తాడులే అని చెప్తూ ఉన్నాను. ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ముందు దీపారాధన చేసేసుకొని తర్వాత శివయ్యకి అభిషేకం చేస్తూ ఉన్నాడు మా ఆయన. ఇంకా ఆ రోజైతే మా ఆయనకు ఆఫీస్ ఉన్నిందండి. వర్క్ ఫ్రమ్ హోమే ఉన్నింది. అందుకే లాగిన్ అయిపోయి పూజ చేస్తూ ఉన్నాడు. మామూలుగా శివయ్యకి బిల్వపత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది కదండి. ఇంకా తర్వాత పూజ చేసుకున్నాక ఇంట్లో ఒక్కొక్కరమే శివయ్యకి అభిషేకం చేస్తూ ఉన్నాం. అలా మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాక మా ఇంటి దగ్గర ఉన్న గుడికైతే వచ్చేసామండి. మా ఇంటికి దగ్గరలోనే నందీశ్వరుడి గుడి అయితే ఉంది కదా! అక్కడికైతే వచ్చామన్నమాట. నేను, లక్కీ,
మా అమ్మ వచ్చాము. మా ఆయనకైతే ఆఫీస్ వర్క్ ఉందని మా ఆయన రాలేదనమాట. మా ఆయన అయితే పొద్దున్నే పాల ప్యాకెట్ కని వెళ్ళారు కదా, అప్పుడు గుడికి వెళ్ళొచ్చారంట. అందుకే మా ఆయన అయితే మాతో రాలేదు. ఇక్కడ చూస్తున్నారా, గుడిలో అయితే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారండి. పూలు, రకరకాల పూలు పెట్టినారు. డెకరేషన్ అయితే చాలా బాగుండిందండి. ఇక్కడ చూస్తున్నారా, శివయ్యకి అయితే అభిషేకం చేసుకుంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మామూలుగా ఈ గుడి వచ్చేసి నందీశ్వరుడి గుడి అండి. నంది మాత్రమే ఉంటారు ఇక్కడ గుడిలో. ఆ రోజు శివరాత్రి కాబట్టి శివలింగం పెట్టినారు. మేము కూడా పాలాభిషేకం చేస్తూ ఉన్నాం శివయ్యకు. ఇక్కడైతే ప్రతి శివరాత్రికి ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుందండి. శివయ్యకు పార్వతి కళ్యాణం జరుగుతుందనమాట. ఆ రోజు అయితే మేము వెళ్ళిన టైంకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రెడీ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కాసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసామండి. మా లక్కీ ఉండడం లేదనమాట అక్కడ. ఇంటికి వస్తూనే మా లక్కీతో చెప్తూ ఉన్నాను. మా లక్కీ అయితే మళ్ళీ వెళ్దాంపా అంటున్నాడు. కళ్యాణం చూడాలంట, కానీ అక్కడ కొంచెం ఎండగా ఉందన్నమాట. అందుకే వద్దని చెప్పాను. అవునా, అభిషేకం చేసినావా? పూజ నీళ్ళేం తేవద్దు ఇప్పుడు. అది అభిషేకం చేస్తా. నువ్వు వీడియో నాకు. మా లక్కీ అయితే గుళ్ళో చూశాడు కదా అభిషేకం చేసేది శివయ్యకు. ఇంటికి వస్తూనే మా లక్కీ ఆడుకొని శివయ్యని తీసుకొని శివయ్యకు పూలు పెట్టి బిల్వపత్రాలు పెట్టి బాదం పప్పులు పెట్టేసినాడు ప్రసాదంగా. అభిషేకం చేస్తున్నాడంటే అభిషేకం చేయమంటే అక్షింతలు తెచ్చి వేస్తూ ఉన్నాడు. తర్వాత ఆ రోజు సాయంకాలం మేము గుడికి అయితే వచ్చేసామండి. గుడి అంటే మా ఇంటికి కొంచెం దగ్గర, అంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ గుడికి అయితే వచ్చామన్నమాట. ఇది చాలా పెద్ద గుడి అండి. లోపల అయితే పెద్ద శివయ్య ఉంటాడు. ఆ రోజు జనాలు ఉంటారని తెలుసు, కానీ మరీ ఇంతమంది ఉంటారు అనుకోలేదన్నమాట మేము. క్యూ అయితే ఎక్కడో చాలా దూరం ఉన్నిందండి క్యూ లైన్ అయితే. ఆ క్యూ లైన్ చూసి షాక్ అయిపోయామన్నమాట. క్యూ లైన్లోకి వెళ్ళాక మళ్ళీ ఎంత టైం పడుతుందో దర్శనానికి అనుకుంటూ ఉన్నాము. కానీ ఎంత దూరం వెళ్ళి మళ్ళీ వెనకలికి రావడం అది బాగుండదు కదా అని చెప్పి మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళి నిల్చున్నాము. ఎంతో కొంత టైం కానీ అనుకున్నాం, కానీ క్యూ అయితే ఫాస్ట్గానే కదిలిందండి. మాకైతే 1/2 అవర్లో దర్శనం అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా, క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందని చెప్పి. మేమైతే లాస్ట్కి వెళ్ళి నిల్చున్నాం అనమాట. కొంతమంది అయితే మధ్యలోనే దూరుతూ వస్తున్నారనమాట, మధ్యలోనే జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా క్యూ లైన్ చూసి భయపడినట్టున్నారు, అందుకే మధ్యలోనే జాయిన్ అయిపోతున్నారు. కానీ మేమైతే నిజాయితీగానే స్టార్టింగ్ నుంచి వచ్చామండి, చాలా దూరమే నడిచామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, మేమైతే హాఫ్ వరకు వచ్చాము. మా లక్కీకి అయితే అక్కడ కనిపించడం లేదంటే, అందుకే వాళ్ళ నాన్నపైకి ఎక్కి కూర్చోన్నాడు. ఇక్కడ శివుని గుడి అయితే చాలా బాగుంటుందండి. గుడి పైన పెద్ద శివుని విగ్రహం ఉందన్నమాట. శివయ్య తలలో నుంచి నీళ్లు పడుతున్నట్లు పెట్టారండి, చాలా బాగుండింది. ఆ రోజు ఫుల్ జనం ఉన్నారు కదా, అంతగా ఎక్కువ వీడియో తీయలేకపోయాను. ఇక్కడ చూస్తున్నారా, బయట డెకరేషన్ అయితే చాలా బాగా చేసినారు. లోపల కూడా చాలా బాగుండిందండి. కానీ ఏమంటే లోపల వీడియో అలో లేదనమాట, కొంతవరకే వీడియో తీశాను. మేమైతే ఈ గుడికి రావడం సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చేసి లక్కీ, నేను, మా ఆయన ముగ్గురం వచ్చినామన్నమాట. అప్పుడు అంత జనం ఎవరు లేరండి, చాలా ప్రశాంతంగా ఉండింది, ఎవరు లేరు కదా. దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. ఈరోజు మాత్రం పండగ కాబట్టి జనాలు ఫుల్ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారా, గుడి బయట అయితే భరతనాట్యం డ్యాన్సులు అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. గుడికి ఎంట్రన్స్లోనే ఇలా విష్ణుమూర్తి ఇలా పడుకున్నట్లు వాటర్ ఫాల్ లాగా పెట్టారనమాట. బయట చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే పెద్ద శివయ్య ఉంటాడండి, చాలా పెద్ద లింగం ఉంటుంది. లోపలైతే వీడియో అలో లేదని చెప్పారనమాట. లోపలైతే మొత్తం అట్టి పండ్లు మొత్తం అన్ని రకాల పండ్లతో డెకరేషన్ చేసినారు. నాకు వీలైనంత వరకు నేను వీడియో తీసానండి, అంతవరకు వాళ్ళు వద్దని చెప్పారనమాట. అక్కడితో స్టాప్ చేశాను.
చాలా బాగా జరిగిందండి. ఇంకా పక్కనే ఈ శివుని గుడి పక్కనే ఇంకొక గుడి ఉందన్నమాట. శివుని గుడి ఇంకోటి ఉంది. సరే అక్కడికి వెళ్ళి చూద్దాం, జనాలు తక్కువ ఉంటే లోపలికి వెళ్దాంలే అనుకుంటే అక్కడ కూడా పెద్ద క్యూనే ఉన్నిందండి. ఇక్కడ చూస్తున్నారా, వీరభద్రస్వామి అయితే ఇక్కడ గుడి దగ్గర డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. మా ఇంటి దగ్గరకు వచ్చే వీరభద్రస్వామి వేరు, ఇక్కడ ఈ స్వామి వేరు అనమాట. ఈ గుడి పక్కనే గోవింద గుడి ఉందండి. గోవింద గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, పక్క పక్కనే ఉన్నాయన్నమాట ఈ గుళ్ళన్నీ. ఇక్కడ చుట్టుప్రక్కల చాలా గుళ్ళు ఉన్నాయి. మేమైతే ఇంకా ఇక్కడ దర్శనం కాలేదని చెప్పి పక్కనే ఉన్న గోవింద గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్న గుడి ఉంది కదా, శివయ్య గుడి, ఈ గుడిలోనే అనమాట మా లక్కీ నామకరణం కూడా జరిగింది. మీకు ఒకసారి షేర్ చేసినాను అనుకుంటా ఈ గుడి, ఎప్పుడో పాత వీడియోలలో. ఎవరైనా చూసింటే మీకు తెలుసుంటుంది. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, పొద్దున్నే 6 గంటలకే అనమాట. మా ఇంటి దగ్గర ఉన్న నందీశ్వరుడి గుడి ఉంది కదా, గుడి ముందరే ఇలా మొత్తం నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. నేను లాస్ట్ ఇయర్ కూడా శివరాత్రి వీడియో అయితే షేర్ చేశానండి, నిప్పుల గుండం దొక్కేది అవన్నీ షేర్ చేసినాను. ఈసారి కూడా నాకు ఆ ఛాన్స్ అయితే దొరికిందనమాట. లాస్ట్ ఇయర్ జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకొని నేను ఆ వీడియోలో. లాస్ట్ ఇయర్ జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే, ఇప్పుడు జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో వీరభద్రస్వామి ఇలా కథ చెప్తూ ఉంటాడనమాట. కథ చెప్పినప్పుడు కోపం వచ్చినప్పుడల్లా ఇట్లా ముందుకు రావడం, వెనకలికి రావడం జరుగుతూ ఉంటుంది. నేను లక్కీని ఎత్తుకుని ఒక చోట నిల్చొని ఉన్నాను. నిల్చొని ఉంటే వీరభద్రస్వామి కరెక్ట్గా మా ముందుకు వచ్చి నిల్చున్నాడనమాట కోపంగా. నాకు చాలా భయం వేసిందండి. ఎందుకు కోపంగా నిల్చున్నాడంటే, మా వెనకాలే టెంకాయలు పెట్టున్నారనమాట. కొట్టే టెంకాయలు పెట్టినారు. ఆ టెంకాయల కోసం వచ్చాడంట వీరభద్రస్వామి కొట్టమని చెప్పి. నాకు అది తెలియదు కదా, అక్కడే నిల్చొని ఉన్నాను. నా ముందరికి వచ్చి నిల్చునేసరికి చాలా భయపడ్డాను. ఆ రోజు ఎలాగోలా పక్కకి వెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజు అలా జరిగింది కదా, ఇంకా అప్పటి నుంచి చాలా భయం అండి. ఇప్పుడు కూడా శివరాత్రి రోజు వీరభద్రస్వామి ఇలా కథ చెప్తూ ఉంటే నేను పక్కనే ఉన్న గుడి లోపలికి వెళ్ళాను. అక్కడ అన్నీ ఉంటాయి కదా, కటాంజనం వాకిలా ఎన్ని ఉన్నాయి కదా, అక్కడి నుంచి నిల్చొని చూస్తూ ఉన్నానన్నమాట బయటికి. అసలు నేను బయటికే రాలేదు. ఇంకా ఇక్కడ వీడియో అంతా మా ఆయన నిల్చొని తీస్తూ ఉన్నాడు. ಬೇರೆ ಬೇಕೆ, ಆಹ್ವಾನ ಬೇರೆ ಕೊಡಬೇಕೆ, ಆತನಿಗೆ ಇಷ್ಟು ದಿನ ಕೊಟ್ಟಿದ್ದೇ ಹೆಚ್ಚಾಯಿತು ಎಂಬುದಾಗಿ ಆ ಕ್ಷಣ ಕಾರಣವಾಯಿತು. ಸಿಂಹನ ಕೆಳದಂತೆ ಕೆಸರಿನಂತೆ ಹುಟ್ಟಿದಾಗಲೇ ಉಮ್ಮಿನಾಗಾಸೆ ಆಯುಧಗಳನ್ನು ಧರಿಸಿ ವಿಘ್ನೇಶ್ವರನ ಹೊಟ್ಟೆ ನುಡಿದಿದ್ದಾನೆ. ಯಾವ ಸರಸ್ವತಿ
ದಾಸಿಯ ನಾಲಿಗೆಯನ್ನು ಎರೆದಿದ್ದಾಳೆ. ಯಾರನ್ನು ಅರಿದ ಲಕ್ಷ್ಮಿಯ ಮೂಗು ಮುಂದಲೆಯನ್ನು ಕಿತ್ತೊಗೆದಿದ್ದಾನೆ. ಈ ದಕ್ಷಯಾಗಕ್ಕೆ ಬರಬೇಕು ಯಾರು ಕೇಳಿ. ಯಾವ ದಕ್ಷ ಬ್ರಹ್ಮ ಸರಿಯಲ್ಲ. ఇక్కడైతే జనం ఫుల్ అయిపోయినారండి. వీరభద్రస్వామి నిప్పులు తొక్కేది కూడా సరిగ్గా కనిపించలేదు అనమాట, వీడియో తీయలేకపోయాము. వీరభద్రస్వామి నిప్పులు తొక్కేసాక ఇంకా జనం అంతా నిప్పులు తొక్కుతారనమాట, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.